మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం కాసేపట్లో ముగియనుంది. ఖమ్మం జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు తలపించేలా అనుచరులతో కలిసి గ్రామాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నారు అభ్యర్థులు. పార్టీ బలపరుస్తున్న అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం చేస్తున్నారు ఎమ్మెల్యేలు. మూడో విడతలోనూ టీఆర్ఎస్ఏ మెజారిటీ పంచాయతీలు గెలుస్తుందంటున్న ఎమ్మెల్యే పువ్వాడతో ఖదీర్ ఫేస్ టు ఫేస్. పంచాయతీ ఎన్నికలు ఇప్పటికే 2 దఫాలుగా అయిపోవడం జరిగింది. అయితే 30వ తారీఖున మూడో విడతకు ఎన్నికలు జరగనున్నాయి. దానిలో సందర్భంగా చూసుకున్నట్లయితే ఈరోజు చివరి రోజుగా ప్రచారంగా ఈరోజు ప్రచారం అనేది చివరి రోజుగా ఉంది. అయితే దానిలో భాగంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలను తలపించే విధంగా పంచాయతీ ఎన్నికలు కూడా నిర్వహించడం జరుగుతుంది. దాదాపుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధిక స్థానాలు మెజార్టీ స్థానాలు అన్నింటినీ కూడా టీఆర్ఎస్ కైవసం చేసుకోగా అయితే మూడో విడతలో ఎటువంటి ఫలితాలు వస్తాయనేది కూడా ఉత్కంఠభరితంగా ఉంది. అయితే ప్రధానంగా ఈరోజు ఖమ్మం నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే టీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీ స్థానాలు గెలుపుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నియోజకవర్గంలో ఒకే ఒక మండలం ఉంది. అక్కడ ఇప్పటికే తండాలుగా ఉన్న కొన్ని తండాలన్నిటి కూడా గ్రామ పంచాయతీలు 37 గ్రామ పంచాయతీలు ఉండటం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ప్రచారం అనేది ఇక్కడ ఒక అసెంబ్లీ ఎన్నికలకు ఏ విధంగా అయితే ఇక్కడ ప్రచారం నిర్వహిస్తారో ఆ విధంగా ఇక్కడ సర్పంచ్ ఎన్నికలకు కూడా ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మనతో మాట్లాడటానికి ప్రచారం నిర్వహిస్తున్న స్థానిక ఎమ్మెల్యే కోవాడ అజయ్ కుమార్ కూడా మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎమ్మెల్యే గారు, ప్రచారం అనేది ఏ విధంగా నడుస్తుందండి? అద్భుతంగా జరుగుతూ ఉంది. ఖమ్మం నియోజకవర్గంలో ఉన్న ఒకే ఒక మండలం రఘునాథపాలెం మండలం. 37 గ్రామ పంచాయతీల్లో 12 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనవి, 12 టీఆర్ఎస్కే ఏకగ్రీవమైనవి. మిగతా 25 గ్రామ పంచాయతీలకి ఎల్లుండి ఎన్నిక జరుగుతూ ఉంది. అత్యధిక శాతం 25లో 25 కూడా టీఆర్ఎస్ గెలుస్తుందని భావిస్తాం. అయితే అదేవిధంగా ఈరోజు రఘునాథపాలెం మండలంలో చూసుకున్నట్లయితే అత్యధిక మెజార్టీ స్థానాల్లో మీరు గెలుపొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు అభివృద్ధి చేసిన పథకాలు ఏంటి సార్? ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఈ గ్రామంలో సీసీ రోడ్లు, జీఎస్బీ రోడ్లు వేయటం జరిగింది. ఈ ఒకటే మండలం ఉంది. ఈ మండలాన్ని మండలంగా చేసింది కూడా మేమే. 17 గ్రామ పంచాయతీలు ఉన్నదాన్ని 37 గ్రామ పంచాయతీలు చేశాము. ఆ తాండాలన్నింటినీ గ్రామ పంచాయతీలు చేయడం ద్వారా ఇవాళ అత్యధిక శాతం గిరిజనులు ఉన్న ఈ మండలంలో వాళ్ళకి మరి సర్పంచ్ పదవులు కూడా వచ్చినాయి. వాళ్ళ గ్రామాలను వాళ్ళే పరిపాలించుకునే ఒక అవకాశం లభించినందుకు పెద్ద ఎత్తున గిరిజనులు కూడా మరి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఏకగ్రీవమైన పంచాయతీల్లో అయితే మీరు ప్రధానంగా మీరు చెప్పింది అంటే ఎటువంటి అభివృద్ధి చేస్తామని ఏకగ్రీవం చేయడం? మెయిన్గా రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైన్స్, అట్లనే పేదలకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాం. వాళ్ళందరికీ కూడా గత 4.5 సంవత్సరాల్లో నేను ఏ రకంగా అందుబాటులో ఉన్నా వాళ్ళకి తెలుసు. మొన్న కూడా నా శాసనసభ ఎన్నికల్లో కూడా 5,000 మెజార్టీ మరి ఈ మండలం ద్వారానే వచ్చింది. ఇప్పుడు కూడా అదే స్ఫూర్తి చూపిస్తూ ఉన్నారు. అనేక గ్రామాల్లో ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయ పరంపరలో దూసుకుపోతా ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అన్ని స్థానాలను కైవసం చేసుకోవడానికి కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తాము గతంలో చేసిన అభివృద్ధి కానివ్వండి, భవిష్యత్తులో టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా రాబట్టుకునే నిధులు కానివ్వండి, అవే ఉపయోగపడతాయని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అంటే ఖచ్చితంగా టీఆర్ఎస్కే పట్టం కట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి స్థానిక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ అంటున్నారు. ఇది ఓవరాల్గా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చివరి రోజులో ప్రచారంలో ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో ఖదీర్, V6 న్యూస్, ఖమ్మం.